మహాశివరాత్రి అంటే చాలామంది ఏమంటారు? ఇది శివుడి పెళ్లిరోజు అంటారు. కాని నిజం చెప్పాలంటే అది సగం మాత్రమే. ఈ రాత్రి కేవలం పెళ్లివేడుక కాదు, ప్రపంచం మొత్తం నాశనమవ్వబోయిన ఒక భయంకరమైన రాత్రికి ఇది సాక్ష్యం. ఒకే రాత్రిలో 3 పెద్ద సంఘటనలు జరిగాయి. ఒకవైపు పెళ్లి దీపాలు వెలిగాయి, మరోవైపు మరణం తీసుకొచ్చే విషం బయటకు వచ్చింది, ఇంకోవైపు బ్రహ్మ విష్ణువుల గర్వాన్ని కాల్చేసిన అగ్ని నిలిచింది. ఇప్పుడు కథలోకి వెళదాం. ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య గొడవ మొదలైంది. నేనే గొప్ప, లేదు నేనే గొప్ప అని ఇద్దరూ వాదించారు. వారి అహంకారం ప్రపంచ సమతుల్యతను చెడగొట్టడం మొదలైంది. అప్పుడే ఒక్కసారిగా వారి మధ్యలో ఒక భారీ అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ అగ్నిస్తంభానికి మొదలు లేదు, చివరా లేదు. ఆ అగ్ని నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. ఎవరు నా ఆఖరును కనుగొంటారో వారే గొప్ప. బ్రహ్మ హంసరూపంలో పైకి వెళ్ళాడు, విష్ణువు వరాహరూపంలో క్రిందికి వెళ్ళాడు. 1000 సంవత్సరాలు గడిచాయి. విష్ణువుకు ఆ చివర దొరకలేదు. ఆయన ఓటమిని అంగీకరించాడు. కాని బ్రహ్మ వచ్చి అబద్ధం చెప్పాడు, నేను చివర చూశాను అని. అప్పుడా అగ్నిలో నుంచి కాలభైరవుడు ప్రత్యక్షమయ్యాడు. అబద్ధం చెప్పిన బ్రహ్మ తలని శిక్షగా నరికేశాడు. అహంకారం ఛిద్రమైంది. ఎందుకంటే ఆ అగ్నిరూపంలో ఉన్నది స్వయంగా శివుడే. ఆయన అగ్నిరూపంలో చాలా వేడిగా ఉన్నాడు. ఆ వేడిని చల్లబరచడానికి దేవతలు నీళ్లు పాలు పోశారు. అక్కడ నుంచే రుద్రాభిషేకం ప్రారంభమైంది. కాని కథ ఇక్కడితో ఆగదు. ఒకసారి దేవతలు బలహీనంగా అయ్యారు. శక్తి కోసం సముద్రమథనం చేశారు. అందరూ అమృతం వస్తుందని ఆశించారు. కాని బయటకు వచ్చినది హాలాహల విషం. ఆ విషం వల్ల ప్రపంచం మొత్తం కాలిపోతోండింది. అప్పుడు మళ్లీ శివుడే ముందుకొచ్చాడు. ప్రపంచాన్ని కాపాడడానికి ఆ మరిగే విషాన్ని తాగేశాడు. కాని దాన్ని కడుపులోకి వెళ్లనివ్వలేదు, గొంతులోనే ఆపేశాడు. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. విషం వేడి వల్ల శివుడి శరీరం మండిపోయింది. ఆ మండుట తగ్గించడానికి దేవతలు రాత్రంతా నీళ్లు పాలు సమర్పించారు. ఆయనకు నిద్ర పట్టలేదు. అందుకే దేవతలు రాత్రంతా జాగరం చేసి భజనలు చేశారు. అందుకే మనం కూడా మహాశివరాత్రి రాత్రంతా జాగరం చేస్తాం. కాని ఈ రాత్రి భయంకరమైనదే కాదు, ప్రేమ గెలిచిన రాత్రి కూడా ఇదే. మాత సతీ తన ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత శివుడు పూర్తిగా విరిగిపోయాడు, వైరాగ్యంగా మారిపోయాడు. లోకాన్ని వదిలి సమాధిలోకి వెళ్ళిపోయాడు. తర్వాత సతీదేవి పార్వతిగా పుట్టింది. శివుణ్ణి తిరిగి పొందడానికి 1000 సంవత్సరాలు కఠిన తపస్సు చేసింది. చివరకు భోలేనాథుడు కరిగిపోయాడు. ఈ మహాశివరాత్రి రాత్రే ఆ వైరాగి మళ్లీ వరుడయ్యాడు. శివశక్తులు ఒక్కటయ్యాయి. కాబట్టి ఈ ఫిబ్రవరి 16న మీరు శివుడికి నీళ్లు పోసేటప్పుడు గుర్తుంచుకోండి, మీరు ఆ అగ్నిని చల్లబరుస్తున్నారు, ఆ విషపు బాధను తగ్గిస్తున్నారు. హర్